హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారు కదా? మీరు ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉండాలని ఆ అమ్మను వేడుకుంటున్నాను. ఇవాళ కూడా ఒక మంచి శ్లోకం చెప్తానండి. సత్యానృతాచ పరుషా ప్రియభాషిణీచ హింస్రా దయాళురపిచ అర్థపరా వదాన్య నిత్య వ్యయాచ ప్రచుర నిత్య ధనాగమాచ వారాంగనేవ నృపనీతిరనేక రీతి. నృపనీతి అంటే రాజనీతి. వారాంగన ఇవ, వారాంగన లాగా. అనేక రీతి, వివిధ రకాలుగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఎలా కావాలో అలా వాళ్ళు మారిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో సత్య నిజంగా ఉంటారు, నిజమే మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో అనృత అసత్యాలే మాట్లాడతారు. అంటే కత్తికి రెండు వైపులా పదునుంది అంటారు చూడండి. మామూలుగా కత్తికి ఒకవైపు పదును ఉంటుంది, కానీ రాజకీయ నాయకులకు వాళ్ళ నోటికి రెండు వైపులా ఉంటుందండి. అంటే ఎలా కావాలంటే అలా వాళ్ళు మారిపోతూ ఉంటారు. ఒక సందర్భంలో నిజమే మాట్లాడాలంటే నిజమే మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో అబద్ధమే మాట్లాడాలంటే అబద్ధమే మాట్లాడతారు. కానీ సత్యవాక్ పరిపాలన దక్షులు అలా ఉండరు. అంటే రాముడి లాంటి వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా నిజమే మాట్లాడతారు కదా. అంటే రాజనీతి ఇలా ఉంటుంది, రాజకీయ నాయకులు ఇలా ఉంటుందని చెప్పట్లా నేను. రాజనీతి అంటే పొలిటికల్ మోరల్ అనేది ఇలాగే ఉంటుంది. దీన్ని బట్టే కదా వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి రాజనీతి ఇలాగే ఉంటుందట. కొన్ని సందర్భాల్లో నిజం మాట్లాడతారు, అదే వ్యక్తి ఇంకొన్ని సందర్భాల్లో అసత్యమే మాట్లాడతాడు. ఓకే. సత్య అనృతాచ సత్యానృతాచ పరుషా ప్రియ భాషిణీచ. కొన్ని సందర్భాల్లో నిజం మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో అసత్యం మాట్లాడతారు. కొన్నిసార్లు పరుషంగా ఉంటారు, ఆ వ్యక్తే కొన్నిసార్లు చాలా దయగలిగిన వాడుగా ఉంటాడు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, నాయన ఈయనైనా మనం మాట్లాడుతున్నది, అప్పుడు ఇంత కఠినంగా ఉన్నాడు కదా, ఇప్పుడేంటి ఇంత దయగా ఉన్నాడు అనిపిస్తుంది మనకు. కానీ సేమ్ పర్సనే ఒకసారి పరుషంగా ఉంటాడు, ఇంకొకసారి చాలా దయగా ఉంటాడు. హింస్రా దయాళుహు. కొన్ని సందర్భాల్లోనేమో హింసను ఎంకరేజ్ చేస్తాడు, కొన్ని సందర్భాల్లో దయ కలిగి ఉంటాడు, కొన్ని సందర్భాల్లో పరుషంగా ఉంటాడు, కొన్ని సందర్భాల్లో చాలా ప్రియంగా మాట్లాడతాడు. అంటే కొన్ని సందర్భాల్లో హార్ష్గా ఉంటాడు, కొన్ని సందర్భాల్లో చాలా ప్రియంగా మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో చాలా హింసను ఎంకరేజ్ చేస్తాడు, ఇంకొన్నిసార్లు అసలు హింసే తెలియనట్టుగా బిహేవ్ చేస్తాడు. హింస్రా దయాళు రపిచ అర్థపరా వదాన్య. కొన్నిసార్లు మనీకి ఎడిక్ట్ అయినట్టుంటాడు, కొన్నిసార్లు అదే వ్యక్తే విపరీతంగా చెక్ మీద సైన్ చేసి ఇచ్చేస్తుంటాడు. అంటే చూసే వాళ్ళకి మతిపోతుంది, అలా ఉంటారు వాళ్ళు. ఓకేనా. హింస్రా దయాళు రపిచ అర్థపరా వదాన్య. నిత్య వ్యయ. కొన్నిసార్లు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నట్టుంటారు, కొన్నిసార్లు విపరీతంగా కంజూసీగా డబ్బులు మూట కడుతూ ఉంటారు. సో వారాంగనేవ నృపనీతి అనేక రీతి. నృపనీతి అంటే రాజనీతి వారాంగన లాగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కత్తికి రెండు వైపులా పదునుంటే ఎలా ఉంటుంది అలా ఉంటారు. వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తారు, అలాగా కూడా బిహేవ్ చేస్తారు. కాబట్టి చూసేవాళ్లే కొన్నిసార్లు చాలా సందర్భాల్లో చూసేవాళ్లే చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనండి. ఇది బిహేవియర్ అని మనకి ఈ రాజనీతి తెలిసిందనుకోండి, ఓహో ఇదా రాజనీతి అని మనం కూడా లైట్ తీసుకుంటాం. వీళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు అని. తెలియని వాళ్ళు అనుకోండి ఆశ్చర్యపోతూ ఉంటారు, కొన్నిసార్లు హర్ట్ అవుతూ కూడా ఉంటారు. సో ఇది రాజనీతి. రాజకీయ నాయకులు ఇలాగే ఉంటారు, రాజనీతి తెలిసిన వాళ్ళు ఇలాగే ఉంటారు. బాగుంది కదండి. ఒకసారి మళ్ళీ శ్లోకం చూడండి. సత్యానృతాచ పరుషా ప్రియభాషిణీచ హింస్రా దయాళురపిచ అర్థపరా వదాన్య నిత్య వ్యయ ప్రచుర నిత్య ధనాగమాచ వారాంగనేవ నృపనీతిరనేక రీతి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.